అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజే శరవణవరాత్రిలో మొదటి రోజు, అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యం రోజు దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనం ఇస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరి దేవి అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరి దేవి అధీనంలోనే ఉంటాయి. అభయహస్తముద్రతో అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి, సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరి దేవి శ్రీ చక్రంలోని త్రిపురాయత్రంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. తత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరీదేవి భక్తుల పూజలు అందుకుంటుంది. మరి ఎంతో విశేషమైన ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొకసారి పరమేశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉండగా పర్వతరాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని శివుని సేవకై నియమించాడు. అలా పార్వతి పరమేశ్వరుని సేవిస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మధుడు అక్కడికి వచ్చాడు. మన్మధుడు చెట్టు చాటు నుండి శివునిపై పుష్పబాణం ప్రయోగించాడు. తపస్సు సమాధిలో ఉన్న శివుడు తన మనసులో నుండి కలిగిన కలవరపాటుకు చింతించి అందుకు గల కారణం కోసం నలుదిక్కున పరిశీలించాడు. వెంటనే శివుడికి మన్మధుడు కనిపించాడు. అప్పుడు కోపంతో శివుడు మూడో కన్ను తెరిచి ఆ కంటి మంటలతో మన్మధుణ్ణి మసి చేశాడు. కొంతకాలం తర్వాత గణపతి ఆ బూడిదను రెండు చేతులతో పోగు చేస్తూ ఉండగా ఆ బూడిద నుంచి భయంకర ఆకారంతో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు. అతనే బండాసురుడు. ఇతను పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరాన్ని సంపాదించుకున్నాడు. వరబలగర్వితుడై బండాసురుడు దేవతావర్గంపై దండెత్తి దేవతలను, మునులను, సాధుల్ని పీడించడం ప్రారంభించాడు. దేవతలు బండాసురుని దురాగతలకు తట్టుకోలేకపోయారు. తమ బాధలన్నీ బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించాడు. అప్పుడు మహావిష్ణువు ఇలా పలికాడు: ఒక మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు మరణించడు అని వివరించాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణువులతో కలిసి ఒక యాగాన్ని ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, అలాగే బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు తన త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ ప్రార్థించారు. ఈ విధంగా బ్రహ్మ విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగం, ఆ యాగంలో దేవతలు చేసిన త్యాగం జగన్మాతను సంతృప్తిపరిచాయి. ఆ యజ్ఞవేదికలో ఆమె ఆవిర్భవించింది. ఆమె శిరస్సుపై రత్నఖచితమైన సువర్ణ కిరీటం, ఆపై అర్ధచంద్రుడు ప్రకాశింపసాగారు. ఆమె 4 చేతులతో పాశం, అంకుశం, చెరుకు వేళ్ళు ఇలా అన్నీ ధరించి ఆ జగన్మాతను చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. వారి భక్తిభావాన్ని చూసి ఆమె ముచ్చటపడింది. బండాసురుని సంహరిస్తాను అని దేవతలకు ఆమె అభయాన్ని ఇచ్చింది. కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది. బండాసుర సంహారార్థమై బయలుదేరిన ఆమెను ఇరువైపులా వారాహీదేవి మరియు శ్యామలాదేవి అనుసరించారు. పరిచారకులుగా తల్లి వెంట నిలిచారు. ససైన్యంగా యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూసి బండాసురుడు భయంకరమైన తన సేనావాహిని ఆమెపైకి పంపాడు. యుద్ధం ప్రారంభమైంది. దేవి పంపిన సేనలు బండుని సేనల్ని సర్వనాశనం చేశాయి. అప్పుడు బండాసురుడు తన 30 మంది పుత్రుల్ని దేవి సైన్యంకి పంపాడు.
అంతటా బండాసురుడు పరాశక్తి తన కనుబొమ్మల మధ్య భాగంలో ఉండే బాలదేవతను సృష్టించింది. బండపుత్రుల్ని సంహరించమని ఆజ్ఞాపించింది. పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలదేవత బండాసురుడి పుత్రులందరినీ సంహరించింది. బండాసురుడు తన పుత్రులందరూ మరణించడం చూసి తన 2 భుజాల నుండి 2 రాక్షసులను సృష్టించాడు. ఒకడు విశ్రుకుడు, వేరొకడు విషంగుడు. వారిద్దరిని జగన్మాతపైకి పురుగొల్పాడు. తన పరిచారకులైన వారాహి శ్యామలాదేవత ఆజ్ఞాపించింది. అమ్మవారు జగన్మాత ఆజ్ఞానుసారం వారాహిదేవత విశ్రుకుణ్ణి తుదముట్టించింది. శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది. తన సైన్యము, తన పుత్రులు, తాను సృష్టించిన శక్తులన్నీ సర్వనాశనం కాగా బండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు. దేవి ప్రయోగించే శస్త్రాల బారి నుండి తనను తాను రక్షించుకోవడానికి ఒక విఘ్నయంత్రాన్ని ప్రయోగించాడు. సంగతి తెలిసిన జగన్మాత కామేశ్వరుని వంక చూసింది. ఆ చూపులో నుండి గణపతి ఆవిర్భవించాడు. తల్లి ఆజ్ఞ మేరకు గణపతి బండాసురుని విఘ్నయంత్రాన్ని తునాతునకలు చేశాడు. ఆ తర్వాత పరాశక్తి మహాపాశుపద్దాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది. ఆ వెంటనే కామేశ్వరాస్త్ర ప్రయోగంతో బండాసురుని నేలకూల్చింది. బండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు. రాజరాజేశ్వరిగా, లలితా పరమేశ్వరిగా, భువనేశ్వరిగా, పరాశక్తిగా ప్రస్తుతించారు. ఈ రీతిగానే ఎల్లకాలము తమను కాపాడవలసిందిగా ఆమెను వేడుకున్నారు. వాత్సల్యమృత వర్ధిని అయిన పరాశక్తి అలాగే వారికి అభయప్రదానం చేసి అంతర్ధానం అయ్యింది. దేవతలందరూ సుఖ సంతోషాలతో కాలాన్ని గడిపారు. బాలరూపంలో బండాసురుడు రాక్షస సంహారం జరిగింది. బండాసురుడు పంపిన 30 మంది పుత్రుల్ని దేవి తుదముట్టించింది. దీంతో ఆ అమ్మవారు పిల్లవాళ్లతో యుద్ధానికి పెద్దవారు అవసరం లేదని తన దగ్గర ఉన్న స్త్రీశక్తి సైన్యంతో బాల అనే రూపాన్ని ఉద్భవించేలా చేసి ఆ బండాసురుల 30 మంది పుత్రులు సంహరించేలా చేస్తుంది. ఈ సందర్భంగా దేవి భాగవతంలోని ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం. ఒకసారి సూతుడు సౌనకాది మహామునులకి దేవి భాగవతాన్ని వివరిస్తూ ఇలా చెప్తున్నాడు. మునులారా, పూర్వకాలంలో వ్యాసుడు సరస్వతీ నది తీరాన ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అప్పట్లో పిచ్చుకల జంట ఒకటి వ్యాసుడికి రోజూ కనిపించేది. వాటి పరస్పర అనురాగం ఆశ్చర్యపరిచేది. వాటి గూడు, ఆ గూటిలో అప్పుడే గుడ్డు విచ్చి జన్మించిన పిచ్చుక పిల్ల వ్యాసుడి మనసుని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక తోక మెలవని పిచ్చుక పిల్ల దాని నోరు దానికి ఏదో తెచ్చి పెడుతున్నాయి. శ్రమ పడుతున్న ఆ పిచ్చుక దంపతులు అది నోరు తెరిస్తే తిను బండారాన్ని నోటితో నోటికి అందిస్తున్న దృశ్యం, తమ రెక్కలతో దాన్ని సుధారంగా పొదుగుతూ ముద్రతో ముంచెత్తిస్తూ పులకించిపోతున్న ఆ మాతాపితల ప్రేమను చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు. సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇక మనుషుల సంగతి చెప్పాలా? వివాహం చేసుకొని ఒకరినొకరు చూసుకొని సంతృప్తి చెందే దంపతులు వార్ధక్యంలో పరిచర్య కోసమైన పుత్రుని కోరుకుంటారు. సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తారు. ఏది చేసినా చేయకపోయినా చితికి నిప్పట్టించి ఉత్తర క్రియలన్నా చేస్తాడు కదా అని ఆశిస్తారు. పోనీ గయలో శ్రాద్ధం పెడతారు కదా. సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకుని తనివి తీరా కౌగిలించుకోవడం, లాలించడం అనేవి ఉత్తమోత్తమ సుఖాలు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. ఉత్తమ లోకాల్ని సాధించి పెట్టేది పుత్రుడే. పుత్రుడి వంతకి స్వర్గమని శాస్త్రాలు చెబుతున్నాయి. అది ప్రత్యక్ష విషయమే. కొడుకులు లేనివారు మరణకాలంలో మరీ విచారిస్తారు. వాకిలి నట్టాగట్రా ఎంత సంపాదించను ఇదంతా తన్నుకుపోతాడో కదా అని మరింత దిగులు పడతాడు, దుఃఖిస్తాడు, మనశ్శాంతిని కోల్పోతాడు. భగవాన్ నామ జపిస్తూ హాయిగా ప్రాణాలు వదల్లేడు. అందుచేత అతడికి దుర్గతులే తప్ప ఉత్తమ గతులు ఉండవు. ఈ ఆలోచనతో వ్యాసుడి మనసు విక్రమైంది. వేడిగా ఉన్నప్పటికీ కాసేపటికి తేరుకొని ఒక నిశ్చయానికి వచ్చాడు.
పుత్రప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆశ్రమం వదిలి మేరు పర్వతం చేరుకున్నాడు. ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు? విష్ణువా, రుద్రుడా, ఇంద్రుడా, బ్రహ్మదేవుడా, సూర్యుడా, వినాయకుడా, కార్తికేయుడా, దిక్పాలకులకు ఎవరు? వ్యాసుడు నిశ్చయించుకోలేకపోతున్నాడు. అంతలోకి అనుకోకుండా నారద మహర్షి అటువైపు వచ్చాడు. వీలా మీటుకుంటూ వచ్చాడు. వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వ్యాసుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళనను నారదుడు గమనించాడు. కారణం ఏమిటి మహర్షి అని అడిగాడు. వ్యాసుడు తన మనసులో ఉన్నది చెప్పాడు. ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తనకు తేల్చుకోలేకుండా ఉన్నాను, సలహా చెప్పండి అని అడిగాడు. అప్పుడు నాదుడు ఇలా పలికాడు. వ్యాస మహర్షి వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్నను మా తండ్రి అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడట. విష్ణుమూర్తి ఎప్పుడు ధ్యానంలోనే ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు. దేవదేవ, జగత్పతి, త్రికాలజ్ఞ, నువ్వు దేన్ని ధ్యానిస్తున్నావు? ఆ తపస్సు ఎందుకోసం? సర్వ జగత్పతివి కదా, నువ్వు తపస్సు చేయటం ఏమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ నాభికమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యానంటే నీకంటే అధికుడు ఎవడు? నువ్వే కర్తవు, నువ్వే కర్మవు, నువ్వే కారణం, నువ్వే కార్యం. నీ ఆజ్ఞ చేత ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను. కాలాంతరంలో నీ ఆజ్ఞపై శివుడు సంహరిస్తున్నాడు. సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారమే విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు? ఇది నీకు సందేహంగా ఉంది. పుత్రుణ్ణి మాత్రమే కాదు, నీకు భక్తుణ్ణి నేను. దయచేసి సమాధానం చెప్పు అని అడిగాడు బ్రహ్మ. అప్పుడు విష్ణువు చిరునవ్వి నవ్వి ఇలా చెప్పాడు. నాయనా, శ్రద్ధగా విను. నా మనసులో ఉన్నది చెబుతాను విను. నువ్వు నేను శివుడు సృష్టి, స్థితి, లయ కారకులమని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ ఈ విధుల్ని నిర్వర్తింప చేస్తుంది ఆదిపరాశక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు. నీలో ఉన్నది రాజశక్తి, అదే నీతో జగత్ సృష్టి చేయిస్తుంది. నాలో ఉన్నది సాత్విక శక్తి, జగత్పాలన చేయిస్తుంది. రుద్రుల్లో ఉన్నది తామస శక్తి, సంహారం చేయిస్తుంది. అది లేని వేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. మన ముగ్గురు శక్తి అధీనంలోకి ఉన్నాం. నేను పరతంత్రుణ్ణి. ఈ శేషశయ్యపై నిద్రిస్తూ ఉంటాను. సమయం వచ్చినప్పుడు లేస్తూ ఉంటాను, తపస్సు చేస్తూ ఉంటాను. అంతా శక్తి అభిష్టం. ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను, మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను. సర్వలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమ. నీకు గుర్తుందా? ప్రళయ మహాసముద్రంలోనే 5000 సంవత్సరాల పాటు మధుకైటపులతో పోరాడాను. ఆ యుద్ధం నీ కళ్ళ ముందు ఎదుటే జరిగిందే కదా. మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్ళను సంహరించగలిగాను. ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నా అంటే అప్పుడు తెలుసుకోలేకపోయావన్నమాట. పరాత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమే. నా అవతారాలకు అదే కారణం. నా ప్రమేయం ఏమీ లేదు. పశుజాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా చెప్పు? మత్స్యవపుర మహాది రూపాల్లో నేను జన్మించలేదా? లక్ష్మీదేవితో విరహాన్ని వదులుకోలేదా? చల్లని మెత్తని శేషపయ్యను వదులుకొని పక్షి మూపున కూర్చొని యుద్ధాలు చేయలేదా? చతుర్ముఖ మరిచిపోయావా? ఒకప్పుడు వేంటినాయా తిరిగిన శిరస్సు నువ్వే కదా. గుర్రపుత్రాలు తెచ్చి శిల్పవరుడితో కలిసి హయగ్రీవుడు అన్నారు. నన్ను స్వతంత్రుని కాదు, శక్తి పరాధీసుడని. ఆ శక్తే నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను. ఇంతకన్నా నాకు తెలిసింది లేదు అని విష్ణుమూర్తి సమాధానం చెప్పాడట. కాబట్టి ఓ వ్యాస మహర్షి, మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని ఇలా నాకు తెలియజేశాడు. అందుకుచేత నువ్వు కూడా నువ్వు హృదయ పద్మంలో ఆ దేవి పాదపద్మాలను ధ్యానించు, నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు వ్యాస మహర్షి కుదపడ్డాడు. మేరు పర్వత శిఖరం మీద నిశ్చలంగా తపస్సుకు కూర్చున్నాడు. అప్పుడు వ్యాసుడికి దేవి అనుగ్రహం వల్ల శుకుడు అనే కుమారుడు జన్మించాడు. అతను అయోనిజుడు అంటే గర్వనాశనం లేకుండా జన్మించిన వాడు. శుకుడు మహాతపస్వి.
పుట్టుకతోనే మహాయోగి అయ్యాడు. అంతా కూడా ఆ దేవి అనుగ్రహం వల్లే. ఎంతో పవిత్రమైన ఈ విశేషమైన దేవి భాగవతంలోని ఈ కథను విన్నా, చదివినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జన్మల దోషాలు తొలగిపోతాయి.